హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రతీష సింపుల్ రెసిపీస్. నా స్టైల్లో గారెలు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇందుకోసం పట్టు మినపప్పు కానీ మినపగుళ్ళు కానీ ఒక 7-8 గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత ఇంకా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని వాష్ చేసుకున్న మినపగుళ్ళు కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు బరకగా మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా ఈ పిండిలోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ముద్ద అనేది చేతితో తీసి పడేస్తే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు విడిగా చక్కగా పడిపోవాలండి. అప్పుడే గారెల పిండి అనేది పర్ఫెక్ట్గా మిక్సీ పట్టినట్టు. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇంకో ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత గారెలు అనేవి మీకు నచ్చిన విధంగా చక్కగా వేసుకోవాలండి. ఆయిల్ కవర్ మీద కానీ చేతితో కానీ నేను ఇలా హ్యాండ్తోనే ఈజీగా వేసేసుకుంటానండి. ఈ గారెలు అనేవి వాటంతటా అవే పైకి తేలే వరకు కదపకుండా అలాగే ఉంచేసుకోవాలండి. అంచులు అనేవి రంగు మారుతాయండి. అప్పుడే గరిటెతో ఈజీగా జాగ్రత్తగా టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లు గారెలు అనేవి ఇలా మంచి రంగు వచ్చే వరకు చక్కగా కాల్చుకొని ఇంకా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. ఈ గారెలు అనేవి ఎప్పుడైనా సరే చికెన్ కర్రీలోకి తింటే నాకు చాలా ఇష్టం అండి. మీకు ఏ విధంగా తింటే ఇష్టమో కామెంట్ చేయండి. నేను చెప్పిన విధానంలో మీరు